తాజా అంశాన్ని చూస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. 25 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్లులు చెల్లించేందుకు సంబంధించి ఈఎన్సీ శ్రీనివాస్ 25 లక్షలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి గిరిజన భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి సబ్బవరపు శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం జరిగింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్ సంబంధించి బిల్లులు చెల్లించేందుకు భారీగా లంచం డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి 35,50,00,000 రూపాయల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం చెల్లించాలంటే 5 కోట్ల రూపాయల వరకు లంచంగా ఇవ్వాలని ఈఎన్సీ డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదట 25 లక్షల రూపాయలు ఈ ఫైల్ ప్రాసెస్ ఇతరతర కార్యక్రమాల నిర్వహణ కోసం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా జాప్యం చేస్తూ రావడం, అలాగే కొంత కాలయాపన చేస్తున్న నేపథ్యంలో కొంత గుత్తేదారు తీవ్రమైనటువంటి ఆవేదన చెందడం జరిగింది. ఎందుకంటే 25 లక్షల రూపాయలు లంచం తీసుకొని కూడా బిల్లులు మంజూరు చేయకుండా ఇంకా చూస్తున్నారు, ఇంకా నాంచివేత ద్వారా అనుసరిస్తున్నారని భావించినటువంటి గుత్తేదారు కృష్ణన్ రాజు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. మరో 25 లక్షల రూపాయలు ఈ రోజు డబ్బులు తీసుకొని ఏఎన్సీ కార్యాలయానికి వెళ్లడం, ఆ డబ్బులు తీసుకుంటున్న సమయంలో 2 డిఎస్పీలతో కూడినటువంటి 10 మంది ఏసీబీ బృందం వలపన్ని సబ్బవరపు శ్రీనివాస్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయడం జరిగింది. గతంలో కూడా 3 సార్లు శ్రీనివాస్ ఏసీబీకి చిక్కినట్టుగా తెలుస్తోంది. అయితే గుత్తేదారుగా ఉన్నటువంటి చెరుకూరి కృష్ణరాజు ఆర్థికంగా తీవ్రంగా అప్పులు పాలైపోవడం, తన ఇల్లు కూడా తనఖా పెట్టే పరిస్థితిలో ఉండడం, కాంట్రాక్టర్ గా డిఫాల్టర్ అయిన నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే 2 డిఎస్పీల నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఏసీబీ బృందం ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు చేశారు. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా వివరాలను అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.